లడ్డూ ప్రసాదం అనగానే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే హిందువులు పవిత్ర క్షేత్రాల్లో దొరికే లడ్డూలు అన్నిటికన్నా తిరుమల లడ్డూ రుచి ప్రాముఖ్యతే వేరు. తిరుమల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తారు. ప్రసాదం పంచి పెడితే మరింత పుణ్యమని భారీగా కొనుగోలు చేసి మరీ తీసుకెళ్తారు. స్వామివారి భక్తులు తిరుమల లడ్డూ రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకి ఉండదు. అంతెందుకు, ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చామని చెప్పగానే ముందుగా అసలు దర్శనం ఎలా అయింది అని అడగకుండానే ముందుగానే మనలో చాలామంది ఏమంటాం, లడ్డూ ఏది అని అడుగుతాం. దర్శనం ఎలా జరిగింది అనే మాట కంటే మనం ముందుగా లడ్డూ ఏది అనే అడుగుతూ ఉంటాం. అంతలా వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మనకు చేరువైంది. అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లడ్డూ కల్తీ అంటే అది ముమ్మాటికి మన భక్తికి మన విశ్వాసాలకు చేసిన ద్రోహమే. ఆ పాపం చేసింది ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. అలానే గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో నిజాలను నిక్కు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఇక సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో స్పష్టమైందని, లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వమే తమపై బురద జల్లేందుకు ఆరోపణలు చేసిందని వైసీపీ అంటుంది. ఇక లడ్డూ తయారీలో అడుగడుగునా మోసం జరిగిందని, నెయ్యి సువాసన వచ్చేలా కెమికల్స్ కలిపారని సిట్ నివేదికలో ఉందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేవుడా ఇదెక్కడ ఘోరమని కలత చెందని భక్తుడు లేడు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సిబిఐ సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ ద్వారా అధ్యయనం జరుగుతుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఇక విచారణను 45 రోజులు పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలా జరిగే లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, నాణ్యత తనిఖీలలో అసలు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, బాధ్యులు గుర్తించడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది. ఇక కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిగి దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీనివాసుడు భక్తులు కోరుకుంటున్నారు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి షఫుద్దీన్ ఆత్మకూరు నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ షఫుద్దీన్. ఏదైతే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన దేవస్థానం ఉందో ఆ దేవస్థానం యొక్క ప్రసాదంపై కల్తీ గురించి భక్తులు తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారు. ప్రధానంగా భావించాలని చూస్తున్నట్లయితే ఈ కల్తీ లడ్డు అనేది ఎక్కడైనా జరిగితే మనం చెప్పుకోవచ్చు, కానీ ప్రధానంగా మన దేవాలయాలకు సంబంధించి ప్రసాదంలో అది కూడా ఆవు నెయ్యి, పంది నెయ్యి, అలాంటి ఇతర జంతువుల నేతులు కలుపుతున్నారని చెప్తే భక్తులు తీవ్ర మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఏదేమైనప్పుడంటే రాజకీయాలు మన పక్కన చూస్తే ఇక్కడ భక్తుల యొక్క మనోభావాలు చాలా సున్నితంగా ఉంటాయి. వారి మనోభావాలను దెబ్బతీయకుండా కావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. అయితే ఈ కల్తీ జరిగిందా లేదా అనేది ఇంకా పూర్తిగా విచారణ జరగాల్సి ఉంది. సరే, ఆ విచారణ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రసాదంలో కల్తీ ఉందా లేదా అనే దానిపైన ప్రభుత్వానికి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. షఫుద్దీన్, అలాగే ఎన్నడూ లేని విధంగా తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దాని గురించి అసలు మీరు ఏమంటారు? ఏదైతే ఈ కల్తీ వ్యవహారం అనేది చాలా దుర్మార్గమైన విషయం అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ లడ్డులో కల్తీ ఈ అంశాన్ని ప్రజలు చాలా సున్నితంగా భావిస్తా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో కూడా తిరుమలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. అలాంటి ప్రత్యేకమైనటువంటి దేవాలయం పైన కల్తీ వ్యవహారం అనేది కరెక్ట్ అయిన ఇష్యూ అని కాదని భావిస్తా ఉన్నారు. అక్కడ ప్రసాదంలో కల్తీ జరిగిందో లేదో అనేది కూడా క్లారిటీ లేదు.
అందులో జరిగినప్పటికీ సరే కొంత కల్తీ ఉంది అనుకున్నప్పటికీ కూడా అందులో భక్తుల మనోభావాలైనటువంటి అంటే జంతువుల నెయ్యి కలిపారు, ఇంకోటి ఉంది అనడం కూడా కరెక్ట్ కాదని ప్రజలు భావిస్తున్నారు గగన. రైట్ షఫుద్దీన్, Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel